మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నగరాల్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ అనే ఒక సమస్యతో రోజు పోరాడుతూనే ఉంటారు. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి కొన్ని గంటల సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది ఆ సిటీస్లో ఉన్న విపరీతమైన ట్రాఫిక్ కారణంగా. అది మన దగ్గర ఉన్న ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ కావచ్చు, లేదంటే లండన్, కౌలాలంపూర్, న్యూయార్క్ ఇలాంటి నగరాలు కావచ్చు, వీటన్నిటిలోని కూడా విపరీతంగా ట్రాఫిక్ అయితే పెరిగిపోతోంది. యుఎన్ వాళ్ళు చేసిన ప్రిడిక్షన్ ప్రకారం 2050 నాటికి భూమి మీద ఉన్న మొత్తం జనాభాలో 68% జనాభా కేవలం నగరాల్లోనే నివసిస్తుందని తెలియజేసింది. అంటే ఆ టైంకి పల్లెటూరులో నివసించే వాళ్ళు కూడా కంప్లీట్గా పల్లెటూరులను వదిలేసి నగరాల్లోకి వచ్చి నివసిస్తారు. సో నగరాల్లో ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ నగరాలను ఎంత భారీగా నిర్మిస్తున్నప్పటికీ కూడా అవి కూడా సరిపోవట్లేదు. అండ్ ఎప్పటికప్పుడు అడవులను నరికేస్తూ కాంక్రీట్ జంగిల్స్ పెంచేస్తూ వస్తున్నారు. దీని కారణంగా నేచర్ యొక్క ఎకోసిస్టమ్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. దాని కారణంగా చాలా రకాల జీవులు అంతరించిపోయే పరిస్థితికి చేరుకుంటున్నాయి. 1990 నాటితో కంపేర్ చేసినట్టయితే బీస్ జాతుల్లో 25% జాతులు తగ్గిపోయాయి, మిగతా 75% మాత్రమే మిగిలాయి. మిగతా 25% ఏమయ్యాయి? అంతరించిపోయాయి కంప్లీట్గా. అంటే హనీ బీస్ మాత్రమే మనకు తెలుసు ఎక్కువగా, బట్ అవి కాకుండా ఇంకా ఎన్నో వేల రకాల బీస్ అయితే ఉంటాయి. వాటిలో 25% బీస్ అంతరించిపోయాయి. ఇలాగ ఎన్నో జీవులు కంప్లీట్గా అంతరించిపోతున్నాయి. అలాగే సిటీస్లో ప్రజలు ఎక్కువగా నివసించడం మొదలుపెట్టడం వలన సిటీస్లో వాటర్ రిక్వైర్మెంట్ బాగా పెరిగిపోతుంది, ఎనర్జీ రిక్వైర్మెంట్ బాగా పెరిగిపోతుంది, రా మెటీరియల్స్ రిక్వైర్మెంట్ బాగా పెరిగిపోతుంది. దీని కారణంగా హయ్యర్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ వీటన్నిటిని కూడా మనం చూడాల్సి వస్తుంది. అర్బన్ ఎయిర్ పొల్యూషన్ ప్రతి ఏడాది కూడా సుమారుగా 2,40,000 మంది పిల్లలు చిన్న వయసులోనే చనిపోవడానికి కారణమవుతోంది. ఈ విషయాన్ని యూరోపియన్ యూనియన్ వాళ్ళు తెలియజేశారు. అయితే అంతకుముందు దశాబ్దంతో పోల్చినట్టయితే ఇప్పుడు ఆ నెంబర్ తగ్గింది. అంతకుముందు అది 4,17,000 ఉండేది సంవత్సరానికి 2018 నాటికి. బట్ ఇప్పుడు 2023కి అయితే 2,40,000 చేరుకుంది. ఎందుకంటే చాలా యూరోపియన్ సిటీస్ ఈ ఎమిషన్స్ని తగ్గించే ప్రయత్నంలో అయితే పడ్డాయి. బట్ అయినప్పటికీ కూడా సరిపోవట్లేదు. ఇంకా చాలా ఎమిషన్స్ అయితే వస్తున్నాయి. దాని కారణంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. పర్సనల్ వెహికల్స్ యూసేజ్ బాగా పెరిగిపోవడం వలన మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా విపరీతమైన ట్రాఫిక్ని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. అది వర్క్కి అయినా లేదంటే స్కూల్కి అయినా ఎక్కడికైనా సరే. దాని కారణంగా ఎక్కువ శాతం ఫ్యూయల్స్ని యూజ్ చేస్తున్నాం. దీని కారణంగా ఎయిర్ పొల్యూషన్ బాగా పెరుగుతోంది. సో మన లైఫ్ యొక్క ఓవరాల్ క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒక యావరేజ్ అమెరికన్ సగటున ప్రతి ఏడాది కూడా తన జీవితంలో 54 గంటల పాటు ట్రాఫిక్లో స్టక్ అయిపోయి గడుపుతాడంట. ఇంకా మన దగ్గర బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అంతకంటే ఎక్కువే ఉంటుంది. సో ఈ అర్బన్ స్ప్రాల్ కారణంగా సిటీస్లో ఉన్న కొంచెం గ్రీన్ స్పేస్ కూడా తగ్గిపోతుందేమో అని భయం వేస్తుంది. ఇప్పటికీ సిటీస్లో చాలా తక్కువ ప్రాంతాలలో మాత్రమే గ్రీన్నెస్ అనేది కనబడుతూ ఉంటుంది. అంటే కొన్ని పార్క్స్ ఉంటాయి, కొన్ని గార్డెన్స్ ఉంటాయి, అక్కడ చాలా అద్భుతమైన ప్రకృతి ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళి కొంచెం మానసిక ఆరోగ్యాన్ని పెంచుకుంటూ ఉంటారు, క్లీన్ ఎయిర్ని పీలుస్తూ ఉంటారు, అండ్ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు. దాని కారణంగా పార్కుల యొక్క రిక్వైర్మెంట్ కూడా బాగా పెరిగిపోతుంది. అంటే మనం నగరాలను అలా డెవలప్ చేస్తూ చెట్లు కోసం పార్కులు కట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అంతటి దారుణమైన సిచ్యువేషన్లో నివసిస్తున్నాం మనం. బేసిక్గా ఈ స్కై స్క్రాపర్స్ నిర్మాణం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. మొదటి ప్రపంచ యుద్ధం టైంలో అర్బన్ స్ప్రాల్ చాలా వరకు ఆగిపోయింది కదా. సో దాన్ని మళ్ళీ కొనసాగించడం కోసం ఈ స్కై స్క్రాపర్స్ నిర్మించడం మొదలుపెట్టారు. మెయిన్గా అమెరికాలో ఎక్కువగా నిర్మించడం మొదలుపెట్టారు. స్కై స్క్రాపర్స్ అంటే ఇంకేంటో కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే లైక్ 30 అంతస్తులు, 20 అంతస్తులు, 40 అంతస్తులు వీటన్నిటిని కూడా స్కై స్క్రాపర్స్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ స్కై స్క్రాపర్స్ నార్మల్ బిల్డింగ్స్తో కంపేర్ చేసినట్టయితే పర్ స్క్వేర్ మీటర్కి 70% మోర్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే స్కై స్క్రాపర్స్ ఇంకొక రకంగా బెనిఫిట్ కూడా. అంటే ఈ స్కై స్క్రాపర్స్ తక్కువ ఏరియాలోనే ఎక్కువ యూజ్ఫుల్ స్పేస్ని మనకు అందిస్తాయి. అంటే మ్యాక్సిమం ఫ్లోర్ స్పేస్ని మనకు అందిస్తూ ఉంటాయి. బట్ దీని కారణంగా ఇంకొక పెద్ద డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే పెద్ద పెద్ద షాడోస్ సిటీస్ మీద పడుతూ ఉంటాయి. దాని కారణంగా చాలా ప్రాంతాలలో సన్లైట్ ప్రాపర్గా ఉండదు. అండ్ కొన్నిసార్లు విండ్స్ ఈ స్కై స్క్రాపర్స్ కారణంగా వాటి యొక్క వేగాన్ని పెంచుకుంటాయి. అంటే ఈ స్కై స్క్రాపర్స్కి మధ్యలో ఉన్న ప్రాంతం టన్నల్ లాగా వర్కౌట్ అయ్యి ఆ విండ్ని చాలా వేగంగా కింద ఉన్న నగరాల మీదకి వెళ్ళేటట్టుగా చేస్తుంది. దీని కారణంగా ఈవెన్ పెడస్ట్రైన్స్ గాల్లోకి ఎగిరిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ అయినా కూడా ఈ స్కై స్క్రాపర్స్ యొక్క నిర్మాణం అయితే ఆగట్లేదు. ఆర్కిటెక్ట్స్ ఎప్పటికప్పుడు ఈ స్కై స్క్రాపర్స్లో కొత్త సొల్యూషన్స్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ వాటి కారణంగా పెద్దగా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేందుకు కూడా ట్రై చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ఒక కొత్త ఆప్షన్ కూడా బయటకు వచ్చింది. అదే ఎర్త్ స్క్రేపర్. అంటే ఆకాశంలో గడితే స్కై స్క్రేపర్, భూమి లోపలికి గడితే ఎర్త్ స్క్రేపర్ అనమాట. ఇలాంటి ఎర్త్ స్క్రేపర్స్ని ఏం చేస్తారంటే భూమి లోపలికి కిందకి కడతారు. భూమి లోపల కొన్ని లేయర్స్ని క్రియేట్ చేస్తారు. దాంట్లో మనుషులు నివసించవచ్చు, మనుషులు వేరు రకాల థింగ్స్ని కూడా చేయొచ్చు. అంటే అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, సినిమాలు చూడొచ్చు, ఏవైనా చేయొచ్చు అక్కడ.
అయితే ఈ ఎర్త్ స్క్రేపర్స్ అనేవి కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. 21st సెంచరీలో ఆల్రెడీ ఈ ఎర్త్ స్క్రేపర్ అనే కాన్సెప్ట్ ఉంది అండ్ ఎప్పటి నుంచో ఈ ఐడియా వస్తూనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ టర్కీలోని క్యాపడోషియా అనే ఒక ప్రాంతంలో ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉంది. ఆ సిటీ పేరు డెరిన్కుయు. ఈ డెరిన్కుయుని 8th సెంచరీ బిఫోర్ ద కామన్ ఎరా టైంలో నిర్మించారు. ఆ టైంలో ఇక్కడ సుమారుగా 20,000 మంది ప్రజలు నివసించారు ఆ అండర్ గ్రౌండ్ సిటీలో. అండ్ అదంతా కూడా ఒక వాల్కానిక్ రాక్. ఆ వాల్కానిక్ రాక్ని తవ్వడం ద్వారా మొత్తం అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ హోమ్స్ ఉన్నాయి, స్టేబుల్స్ ఉన్నాయి, వైనరీస్ ఉన్నాయి, చాపల్స్ ఉన్నాయి, మీటింగ్ ఏరియాస్ ఉన్నాయి, బాత్ ఏరియాస్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా భూమి యొక్క కింద భాగంలోనే ఏర్పాటు చేసుకున్నారు. ఇన్ఫాక్ట్ టర్కీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇలాంటి అండర్ గ్రౌండ్ సిటీస్ మనకి చాలానే కనబడుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది, ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్ బాగా డెవలప్ అయ్యారు. సో వాళ్ళు భూమి లోపల ఇంకా డీప్గా తవ్వి ఇంకా లోతుగా వాళ్ళు స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేయగలరు. ఇన్ఫాక్ట్ భూమి లోపల సబ్టెరియన్ మెగా స్ట్రక్చర్స్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయగలరు. అంటే డెరిన్కుయులో నివసించిన 20,000 మంది కంటే ఒక 10 రెట్లు ఎక్కువ మందిని ఇక్కడ నివసించేటట్టుగా వాళ్ళు చేయగలరు కూడా. కాకపోతే ఎంపైర్ స్టేట్ లాంటి ఒక బిల్డింగ్ నిర్మించాలి భూమి లోపలికి అంటే అక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అంత లోతుకు తవ్వేటప్పుడు మనకి కొన్ని ఇష్యూస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అలాగే దాన్ని నిర్మించిన తర్వాత అది భూమి లోపలికి కొలాప్స్ అయిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎర్త్ స్క్రేపర్ నిర్మించడం అయితే అంత ఈజీ కాదు. ఎందుకంటే భూమి లోపల కొలాప్స్ అయిపోయినట్టయితే భూమి లోపల డైరెక్ట్గా సమాధి అయిపోతాం. అంటే మనకు మళ్ళీ ప్రత్యేకంగా సమాధి కట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి కాబట్టి చాలా ప్రాపర్ కన్స్ట్రక్షన్స్ చేపట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ కొన్ని డిఫరెంట్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ని అయితే ఉపయోగిస్తున్నారు. అంటే ఓల్డ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఫ్రేమ్డ్ అయితే మనకి అంతగా సపోర్ట్ చేయవు. అందుకనే ఇంజనీర్స్ కూడా కటింగ్ ఎడ్జ్ రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్స్ని తీసుకొని వస్తున్నారు. లైక్ సాయిల్ నెయిలింగ్ కానీ, లేదంటే డీప్ సాయిల్ మిక్సింగ్ కానీ. ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ సాయిల్తో సిమెంట్ని మిక్స్ అయిపోయేటట్టుగా చేస్తాయి. సో అప్పుడు మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేపడతామో దాని చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సాయిల్తో ఆ బిల్డింగ్ కంప్లీట్గా బ్లెండ్ అయిపోతుంది. అలా చేయడం వలన ఆ బిల్డింగ్ చాలా సాలిడ్గా నిలబడుతుంది. ఎలాంటి భూకంపాలు వచ్చినా కూడా తట్టుకొని ఉంటుంది. అంతేకాకుండా పైనుంచి కిందకి లైట్ కూడా ఎక్కువగా రావాల్సి ఉంటుంది కదా. ఓన్లీ లైట్స్ మీద డిపెండ్ అవ్వలేం కదా వెలుతురు కోసం. సన్లైట్ కూడా రావాల్సి ఉంటుంది. అలా వస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఆర్కిటెక్ట్స్ లైట్ వెల్స్ లాంటి వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే కింద వరకు లైటింగ్ వెళ్ళేటట్టుగా. అలాగే మిర్రర్స్ని, ఈవెన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ని ఉపయోగించి కూడా సన్లైట్ని నేరుగా స్ట్రక్చర్ యొక్క డెప్త్లోకి అయితే పంపిస్తున్నారు. అండ్ భూమి లోపల నిర్మించే బిల్డింగ్లు అంటే కేవలం లివింగ్ స్పేస్ మాత్రమే ఉంటుంది అనుకోవడానికి లేదు. అక్కడ చాలా గ్రీన్ స్పేసెస్ ఉంటాయి, ఇండోర్ గార్డెన్స్ ఉంటాయి, అన్ని రకాల నిర్మాణాలు ఉంటాయి. అండ్ లోపల ఎయిర్ క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తారు. ఎందుకంటే గ్రీనరీ అనేది ఎక్కడైనా సరే చాలా క్రూషియల్ థింగ్ కదా. మంచి ఆరోగ్యం ఉండాలన్నా, మెంటల్ హెల్త్ బాగుండాలన్నా సరే గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఎర్త్ స్క్రాపర్స్ యొక్క నిర్మాణాలను అయితే చేపడుతున్నారు. ఈ ఎర్త్ స్క్రాపర్స్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందంటే కిందన వాటిని నిర్మిస్తారు కదా, అయితే పైనుంచి కొన్ని హీట్ ట్యూబ్స్ ద్వారా లోపల ఉన్న హీట్ అంతా కూడా బయటికి తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత బయట నుంచి చల్లటి టెంపరేచర్స్ని లోపలికి పంపిస్తూ ఉంటారు. సో ఇది ఒక కన్సిస్టెంట్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో టెంపరేచర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. లండన్ అండర్ గ్రౌండ్ మెట్రో దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే కిందన మెట్రో ఉంటుంది, పైన ఏమో బిల్డింగ్స్ ఉంటాయి. కానీ కిందన ఉన్న హీట్ మొత్తాన్ని కూడా అండర్ వాటర్ పైప్స్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఆ ప్రాంతాన్ని ఎప్పుడు కూడా కూల్గా ఉంచుతూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎర్త్ స్క్రేపర్స్తో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇవి నీటిని చాలా బాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా అర్బన్ యూటిలిటీస్ కోసం ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో వాటర్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవచ్చు. అయితే వాటర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకవేళ వరదలు వచ్చినట్టయితే ఏంటి అనే ఒక అనుమానం మీకు రావచ్చు కదా. దానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ వరదలు కనుక వచ్చినట్టయితే ఆ వాటర్ లోపలికి ఎంటర్ కాకుండా చూసుకుంటారు. ఒకవేళ ఎంటర్ అయినప్పటికీ కూడా అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్స్తో ఇమీడియట్గా ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా బయటికి ఎవాక్యుయేట్ చేసేస్తారు. బట్ ఇదంతా కూడా ఒక పెద్ద సిస్టమ్ ద్వారా వర్కౌట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఆ వాటర్ చుట్టుపక్కల ఉన్న సాయిల్లో గనక వెళ్ళిపోయినట్టయితే మెల్లిమెల్లిగా ఆ సాయిల్ని చాలా బలహీనపరుస్తూ ఉంటుంది. సో దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా కొంచెం వీక్గా మారుస్తుంది. దీనికోసం ఆర్కిటెక్ట్స్ ఆల్రెడీ వాటర్ టైట్ కాంక్రీట్ సిస్టమ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆల్రెడీ ట్రై చేసి టెస్టింగ్స్ కూడా చేశారు. ఇన్ఫ్యాక్ట్ యావరేజ్ స్విమ్మింగ్ పూల్స్ అన్నీ కూడా అలాగే వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగే ఎర్త్క్వేక్స్ గురించి కూడా మనం మర్చిపోకూడదు. ఎంత అద్భుతంగా కట్టిన నిర్మాణం అయినా సరే భారీ భూకంపాలు వస్తే తట్టుకోవడం కష్టమవుతుంది. సో భూమి లోపల ఉన్న వాటిని అయితే ఇంకా కష్టమవుతుంది కదా. దీని గురించి కూడా ఆర్కిటెక్ట్స్ దగ్గర ఒక ఐడియా అయితే ఉంది. అదేంటంటే ఫిక్స్డ్ బేస్ కాకుండా ఐసోలేటెడ్ బేస్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే ఫిక్స్డ్ బేస్ కనుక ఉన్నట్టయితే భూకంపం వచ్చినప్పుడు ఆ బేస్ అలాగ ఊగుతూ ఉంటుంది. సో దాని కారణంగా దాని మీద ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అదే ఐసోలేటెడ్ బేస్ కనుక ఉన్నట్టయితే
ఆ బేస్ షేక్ అవ్వడం మాత్రమే కాకుండా అది దానితో పాటుగా బిల్డింగ్ని కూడా ఊపుతూ ఉంటుంది. సో అందువలన బిల్డింగ్ కూడా సమానంగా కదులుతూ ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లము లేకుండా బిల్డింగ్ స్టేబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టోక్యోలోని మెట్రోపాలిటన్ గవర్నమెంట్ బిల్డింగ్ సేమ్ ఇదే టెక్నాలజీతో నిర్మింపబడింది. అందుకని మీరు గమనిస్తే జపాన్లో ఎన్ని భారీ భూకంపాలు వచ్చినా కూడా ఆ బిల్డింగ్ అయితే మాత్రం ఏమీ కాదు. ఇలాంటి భూగర్భ నిర్మాణాలు చేయడానికి మొట్టమొదటిగా ఎంచుకున్న నగరం పేరు మెక్సికో. అక్కడ సుమారుగా 90 లక్షల మంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. అండ్ బేసిక్గా వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న స్పేస్ సరిపోవట్లేదు, అంటే చాలా త్వరగా గ్రోత్ అవుతుంది ఆ సిటీ. అయితే అక్కడ టూ మచ్ స్కై స్క్రైపర్స్ కట్టడానికి కూడా కుదరదు, ఎందుకంటే కొన్ని చోట్ల హైట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కొత్త బిల్డింగ్స్ మీద. సో అందుకని వాళ్ళు స్కై స్క్రైపర్స్ కి బదులుగా ఎర్త్ స్క్రైపర్స్ ని కట్టాలని అయితే నిర్ణయించుకున్నారు. దానికోసం వాళ్ళు ఒక అద్భుతమైన ఆర్కిటెక్చరల్ డిజైన్ ని కూడా తీసుకొని వచ్చారు ప్రపంచం ముందుకి. అది ఒక రెవల్యూషనరీ ప్రపోజల్ అని చెప్పాలి. 300 మీటర్ల లోతులో ఇన్వర్టెడ్ పిరమిడ్ షేప్డ్ ఎర్త్ స్క్రేపర్. అది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది దాని యొక్క డిజైన్. దాని లోపల రెసిడెన్షియల్, కమర్షియల్, కల్చరల్ స్పేస్లు అన్నీ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ బిల్డింగ్ మెక్సికో సిటీ యొక్క హార్ట్లో ఉంటుంది. అంటే హార్ట్ అంటే ఏదో నార్మల్గా చెప్పాను అనుకుంటున్నారేమో, కాదు, ఎగ్జాక్ట్గా మెక్సికో సిటీలో ఉన్న సెంట్రల్ స్క్వేర్ కింద భాగంలో దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అది మెక్సికో సిటీ యొక్క మధ్య భాగంలో ఉంటుంది. దాన్ని జొకాలో అని పిలుస్తూ ఉంటారు. కాన్స్టిట్యూషన్ స్క్వేర్ అది. ఆ ప్రాంతం చాలా అంటే చాలా పాపులర్. ప్రతి ఏడాది కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. మెక్సికోలోని ఎంతోమంది ప్రతిరోజు దాని చుట్టుపక్కల నుంచే తిరుగుతూ ఉంటారు. అయితే దాని కింద భాగంలోని ఆ ఎర్త్ స్క్రేపర్ని అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే మిగతా ప్రాంతాలలో ఎక్కడా కూడా అంత ఈజీగా ఏర్పాటు చేయడం కుదరదు. ఇక్కడైతే దీని కింద భాగంలో కనుక దీన్ని ఏర్పాటు చేసినట్టయితే ఎలాగా టూరిస్టులు ఈ ప్రాంతానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ అండర్ గ్రౌండ్ సిటీని విజిట్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న స్పేసెస్ అన్నింటినీ కూడా వాడుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో దీన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్నారు. అండ్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ బిల్డింగ్స్ ఉంటాయి. అంటే ఒక ఫ్లోర్లో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉంటాయి, ఒక ఫ్లోర్లో రిటైల్ బిల్డింగ్స్ ఉంటాయి, ఒక ఫ్లోర్లో మ్యూజియంస్ ఉంటాయి, కల్చరల్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఇలాగ వేరు రకాలుగా దాన్ని నిర్మించాలని అయితే నిర్ణయించుకున్నారు. ఇది 65 అంతస్తుల లోతు ఉంటుంది. 65 అంతస్తుల ఎత్తు కాదు, 65 అంతస్తుల లోతు ఉంటుంది. ఎర్త్ స్క్రేపర్స్ కదా, మనం రివర్స్లోనే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో సిటీలో యూజబుల్ స్పేస్ చాలా తక్కువ ఉంది అప్పటి వరకు. సో ఇలాంటి వాటి యొక్క నిర్మాణం కనుక పెరిగినట్టయితే అప్పుడు యూజబుల్ స్పేస్ విపరీతంగా పెరిగినట్టే. అది కూడా ఒక్క సింగిల్ ఇంచ్ ఆఫ్ ఫారెస్ట్ని కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం లేకుండా. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఈ కాన్సెప్ట్ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే దీని యొక్క ఎస్టిమేటెడ్ ప్రైస్ ఎంతో తెలుసా? $800 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో తెలుసా? 6,592 కోట్ల రూపాయలు ఇప్పటి కరెన్సీ ప్రకారంగా. సో ఒక బిల్డింగ్ కోసం 65 అంతస్తుల ఒక బిల్డింగ్ కోసం 6,592 కోట్లు అంటే ఎంత పెద్ద నెంబర్ అది. సో అది ఇంపాసిబుల్ అని చాలా మందికి అనిపించింది. అందుకనే దీని యొక్క నిర్మాణాన్ని అయితే ఆపేశారు. అంతేకాదు వాళ్ళు నిర్మించాలనుకుంటున్న ప్రాంతానికి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకని లోకల్ పీపుల్ కూడా దాని గురించి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ని ఆపేయాలని గవర్నమెంట్ని రెగ్యులర్గా ఫోర్స్ చేయడం మొదలు పెట్టారు. సో ఇలాగ చాలా రకాల ఇష్యూస్ అయితే ఉన్నాయి కాబట్టి ఫైనల్గా దీన్ని అయితే ఆపేశారు. అయితే ఆ తర్వాత చాలామంది చెప్పింది ఏంటంటే అక్కడ ఎర్త్ స్క్రేపర్స్ నిర్మించకపోవడమే బెటర్. ఎందుకంటే మెక్సికో నగరం 5 టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మధ్యలో ఉంది. సో మెక్సికోలో కనుక ఇలాంటి వాటిని నిర్మించినట్టయితే భూకంపాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ నిర్మాణాలు స్టెబుల్గా ఉండవు, ఈజీగా కూలిపోయే అవకాశం ఉంటుందని తెలియజేశారు. సో అందుకే అక్కడ నిర్మించకపోవడం, ఆ ప్రాజెక్ట్ని ఆపేయడమే కరెక్ట్ అని కూడా వాళ్ళు ఆ టైంలో కన్ఫర్మ్ చేశారు. బట్ ఒకవేళ ఫ్లెక్సిబుల్, లైట్ వెయిట్, కార్బన్ ఫైబర్, రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ షెల్స్ని కనుక ఉపయోగించినట్టయితే వినడానికి మీకు చాలా పెద్దగా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ దాన్ని కనుక ఉపయోగించినట్టయితే కన్స్ట్రక్షన్ కొంచెం ఈజీ అవుతుంది. అండ్ సెస్మిక్ వైబ్రేషన్స్ నుంచి ఒక షీల్డ్ లాగా ఈ టెక్నాలజీ పనిచేసి ఆ బిల్డింగ్ని కాపాడుతుంది. సో ప్రస్తుతానికైతే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మేబీ భవిష్యత్తులో ఆ ప్రాజెక్టు ముందుకు కదలొచ్చేమో. అండ్ చాలామంది ఇలాంటి ఫర్దర్ ప్రాజెక్ట్స్ని అయితే తీసుకొని వస్తున్నారు. వీటన్నిటిని కూడా ఆచరణలో పెట్టే ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ జపాన్కి చెందిన ఆర్కిటెక్ట్స్ కూడా ఆల్రెడీ సేమ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చారు. అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. దాని పేరు షిమ్జ్. జపాన్ యొక్క షిమ్జు కార్పొరేషన్ వాళ్ళు ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే అది భూమి కింద కాదు, అది సముద్రం కింద. ఆ ప్రాజెక్టు పేరు ఓషన్ స్పైరల్. అంటే వాళ్ళు ఒక పెద్ద స్పైరల్ లాంటి కన్స్ట్రక్షన్ని సముద్రం లోపల నిర్మిస్తారు. ఇది ఒక అండర్ వాటర్ మెట్రోపాలిస్. ఇది సెల్ఫ్ సస్టైనింగ్, కంప్లీట్గా దాని మీద అది డిపెండ్ అయ్యి ఉంటుంది. మెక్సికో యొక్క ఎర్త్ స్క్రేపర్లా కాకుండా ఇది పూర్తిగా డిఫరెంట్గా పనిచేస్తుంది. అండ్ ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టు కూడా ఇంకా పట్టాలు ఎక్కలేదు. మేబీ భవిష్యత్తులో దాన్ని స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ప్రస్తుతానికైతే భూమి మీద
కొన్ని ఎర్త్ స్క్రేపర్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. మనం కావాలంటే వాటిని ఇప్పటికీ విజిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాంట్రియాల్లో ఒక అండర్ గ్రౌండ్ సిటీ ఉంది, దాని పేరు రెజో. ఆ అండర్ గ్రౌండ్ సిటీలోని సబ్టెరియన్ నెట్వర్క్ సుమారుగా 20 మైళ్ళ వరకు స్ప్రెడ్ అయి ఉంది. సో 20 మైళ్ళ వరకు ఒక నగరాన్ని భూగర్భంలో నిర్మించారంటే అది చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్. అందుకనే దాంట్లో అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. కమర్షియల్ స్పేసెస్ లైక్ షాపింగ్ సెంటర్స్, ఆఫీసెస్, హోటల్స్, మ్యూజియంస్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ హబ్స్ అన్నీ ఉంటాయి. ఇన్ఫాక్ట్ అది క్లైమేట్ కంట్రోల్ కూడా. బయట వెదర్ ఎలా ఉన్నప్పటికీ కూడా లోపల వెదర్ మాత్రం చాలా ప్రాపర్గా ఉంటుంది. అందుకని బేసిక్గా ఆ టైంలో వింటర్ టైంలో చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా గడ్డ కట్టేస్తుంది, కానీ ఇది మాత్రం ప్రాపర్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టుగా చేస్తుంది. అందుకనే ఆ టైంలో నగరంలో ఉన్న ప్రజల్లో సుమారుగా 60% పీపుల్ అండర్ గ్రౌండ్ సిటీలోనే ఉంటారు. ఈ సిటీకి ప్రతిరోజు 5 లక్షల మంది విజిటర్స్ ఉంటారు. దీన్ని మొట్టమొదటిగా 1962లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత దీన్ని అలా ఎక్స్పాండ్ చేస్తూ వచ్చి ఫైనల్గా 20 మైళ్ళ నెట్వర్క్ని అయితే క్రియేట్ చేశారు. సో ఇలాంటి వాటిని నిర్మించడం ద్వారా ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ కూడా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఎర్త్ స్క్రేపర్స్ని ఎందుకు నిర్మించాలి అనుకుంటున్నారంటే సిటీలో స్కై స్క్రేపర్స్ ఎక్కువైపోతున్నాయి. సో మనుషులు నివసించడానికి ప్లేస్ సరిపోవట్లేదు ఎన్ని ఉన్నప్పటికీ కూడా. అదే భూమి కింద ఎర్త్ స్క్రేపర్స్ నిర్మించినట్టయితే మనుషులు ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నిర్మించాలనుకుంటున్నారు. కాకపోతే రెజో అనేది బేసిక్గా ఒక షాపింగ్ సెంటర్ అంతే. సో అక్కడ మనుషులు నివసించడం అయితే కష్టం, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా అది ది బెస్ట్ అనే చెప్పాలి. బేసిక్గా న్యూయార్క్ సిటీలో కూడా మెల్లిమెల్లిగా ఈ స్కై స్క్రేపర్ టెక్నాలజీని పక్కకు పెట్టి ఎర్త్ స్క్రేపర్ టెక్నాలజీని స్టార్ట్ చేయాలని అయితే చూస్తున్నారు. లో లైన్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక అద్భుతమైన అండర్ గ్రౌండ్ సిటీని స్టార్ట్ చేయాలని అయితే నిర్ణయించుకున్నారు వాళ్ళు. దానికి వాళ్ళు పెట్టిన పేరు విలియమ్స్బర్గ్ బ్రిడ్జ్ ట్రాలీ టెర్మినల్. కాకపోతే ఏంటంటే ఇది కంప్లీట్గా గ్రీనరీతో నిండి ఉండే అండర్ గ్రౌండ్ ప్లేస్. ఈ ప్రాంతంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. పైనుంచి సోలార్ కలెక్టర్స్ని పెట్టి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా సన్లైట్ని డైరెక్ట్గా కిందకి పంపిస్తారు. అలా చేయడం వలన కింద కూడా మొక్కలు పెరిగేటట్టుగా చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నారు. ఒక దశాబ్దం పాటు దీని గురించి చాలా ప్లానింగ్స్ అయితే జరిగాయి, బట్ మళ్ళీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా ఇది కూడా ఆగిపోయింది. బట్ మేబీ భవిష్యత్తులో ఈ ఎర్త్ స్క్రేపర్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా కొన్ని ఇండస్ట్రీస్కి ఈ ఎర్త్ స్క్రేపర్స్ ఇంకా బాగా హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ విషయానికి వచ్చినట్టయితే భూమి మీద అగ్రికల్చర్కి ల్యాండ్ తగ్గిపోతుంది అండ్ అగ్రికల్చర్ చేసే వాళ్ళ సంఖ్య కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. అదే భూమి లోపల హైడ్రోపోనిక్ ఫార్మ్స్ని కనుక ఏర్పాటు చేసి భూమి లోపల వాటర్ని కలెక్ట్ చేసి అక్కడే కన్సర్వ్ చేసి అగ్రికల్చర్ని ప్రాపర్ క్లైమేట్లో కనుక హ్యాండిల్ చేయగలిగినట్టయితే ప్రతి ఏడాది కూడా ఎన్నో అద్భుతమైన పంటలు వస్తాయి. ఏడాది పొడుగునా కూడా అద్భుతమైన పంటలు వస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా చేసుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఈ అండర్ గ్రౌండ్ ఎర్త్ స్క్రేపర్స్ కారణంగా బాగా డెవలప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ భవిష్యత్తులో మార్స్ మీదకి వెళ్ళే ఆలోచనలు కూడా చాలా మంది అయితే చేస్తున్నారు. లైక్ ఎలాన్ మస్క్ కానీ లేదంటే నాసా కానీ అందరూ కూడా వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఈ ఎర్త్ స్క్రేపర్స్ టెక్నాలజీని మనం అక్కడ కూడా వాడుకోవచ్చు. అండర్ గ్రౌండ్ హ్యాబిటేట్స్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే అక్కడ ఉన్న హార్ష్ కండిషన్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు, కాస్మిక్ రేడియేషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఒకటి భూమి మీద ఎర్త్ స్క్రేపర్స్ నిర్మించడమే ఫస్ట్ ప్రియారిటీ, ఆ తర్వాత మాత్రమే మార్స్ మీదకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే 2017వ సంవత్సరంలో MIT స్టూడెంట్స్ కొంతమంది ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఒక డిజైన్ని పెద్ద పెద్ద శాస్త్రవేత్తల ముందు ప్రజెంట్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు కూడా. వాళ్ళు మార్స్ సిటీ డిజైన్ అయితే ఇచ్చారు. ఆ డిజైన్లో ఏముంటుందంటే కింద భాగంలో ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఉంటుంది. ఆ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ అంతా కూడా వేరు రకాల లివింగ్ ఏరియాస్తో నిండిపోయి ఉంటుంది. అండ్ పై భాగంలోనేమో ఒక పెద్ద గ్లోబ్ లాంటిది ఉంటుంది, అంటే ఒక పెద్ద ట్రాన్స్పరెంట్ డోమ్ లాంటిది ఉంటుంది. దాని నిండా వెజిటేషన్ ఉంటుంది. సో మార్స్ గర్భంలో నివసిస్తూ, అంటే భూమి లోపల అయితే భూగర్భం అంటాం కదా, సో అలాగే మార్స్ లోపల కాబట్టి మార్స్ గర్భంలో నివసిస్తూ పై భాగానికి వచ్చి అప్పుడప్పుడు గాలి పీల్చుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాంటి డిజైన్ అయితే వాళ్ళు ఇచ్చారు. అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కూడా ఇచ్చింది. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఇప్పుడు భూమి మీద హ్యాపీగా బతుకుతున్నాం కదా, ఇలాంటివన్నీ వదిలేసి అలాంటి కాన్సెప్ట్లు ఎందుకు మనకి. బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజు ఎర్త్ స్క్రేపర్స్ అనే కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా పెద్ద సంఖ్యలో అందుబాటులోకి అయితే వస్తుంది. ఆ టైంలో ప్రపంచం మొత్తం కూడా దీన్ని అప్రిషియేట్ చేసి దీన్నే వాడడం మొదలు పెడుతుంది. సో అప్పుడు మన సిటీస్ యొక్క రూపురేఖలు కంప్లీట్గా మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. సో అప్పుడు టర్కీలో ఉన్నట్టుగా అండర్ గ్రౌండ్ సిటీస్ని మనమే నిర్మించుకోవచ్చు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, మహా అయితే ఒక 10-20 సంవత్సరాల దూరంలో ఉంది అంతే. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్.